ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఒక గొప్ప ప్రవక్త. అయితే ఆయన ఏం చేశారు? అబ్రహాముల అన్ని వదిలి వచ్చేశారా? నోవహుల పెద్ద ఓడ కట్టారా? మోషేల లక్షల మందిని నడిపించారా? యోసేపుల దేశాన్నే పరిపాలించారా? ఇవేమీ ఆయన చేయలేదు. కానీ యెహోవా ఏది చెబితే అది చేశారు. అది మాత్రమే చేశారు. ఆయన జీవన శైలి, రాజీ లేని తెగింపుతో కూడిన సేవ ప్రవక్తకు సరైన నిర్వచనంలా ఏలీయా గారిని నిలిపింది. యెహోవా జీవము తోడు అనే పౌరుషంతో కూడిన ఆయన మాటలు ఇప్పుడు చదివిన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. బైబిల్లో ఆయన గూర్చి రాయబడింది సుమారు 8 అధ్యాయాల్లోనే, కానీ విస్ఫోటనం మాత్రం పెద్దగానే జరిగింది. యెహోవా చెప్పమన్న మాట చెప్పడం, చేయమన్న పని చేయడం, తిరిగి వెళ్ళి దేవుని సన్నిధిలో గడపటం, వీటికి మించినది లేదు ఆయన సేవలో. ఏలీయా గారు పోషణ కొరకు ప్రాకులాడలేదు. ఈయనను పోషించడం కోసం కాకులను, విధవరాండ్రను దేవుడు వాడుకున్నారు. ఏలీయా గారు ఎంతకాలం దేవుని దగ్గర ట్రైనింగ్ పొందారో మనకు తెలియదు, కానీ ఈయన దగ్గర ట్రైనింగ్ పొందిన ఎలీషా గారు మాత్రం గురువుని మించిన సేవ చేశారు. దీనిని బట్టి సేవ ఎలా చేయాలంటే, దేవుడు ఏది చెబితే అదే చేయాలి. ఆయన చెప్పేది వినాలంటే ఆయన సన్నిధిలో ఎక్కువగా గడపాలి. ఈ సూత్రమే ఏలీయా గారిని గొప్ప ప్రవక్తగా నిలిపింది. దేవుని సన్నిధిలో గడుపుతూ ఏలీయా గారిలా గొప్ప పరిచర్య చేసే కృపను దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్.